భుజాలు జారకుండా బ్లౌజు ఎలా కట్ చేయాలో కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చూసేయండి. ఫస్ట్ మీకు ఈ వీడియోలో నేను 8 పాయింట్స్ చెప్తానండి. 8 పాయింట్లు కూడా భుజాలు జారకుండా మనం కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. మనం చేసే 8 మిస్టేక్స్ చెప్తాను. ఆ 8 మిస్టేక్స్ చేయకూడదు. అవి మనం చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలనమాట. ఫస్ట్ ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఇది. క్రింద మనము ఒక లైన్ వేసాం కదా! అదైతే ఎక్స్ట్రా లైన్ అనమాట. అంటే ఈక్వల్‌గా రావడం కోసము. పైన వేసిన లైన్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు వదులుకొని వేసిన లైను. ఇప్పుడు ఈ రెండిటి మీద మనం బ్లౌజ్ పెట్టుకొని ముందు హైట్ చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క హైట్ కొలవడం కూడా కరెక్ట్ అనమాట. అంటే మనం ఎక్కువ ఆది బ్లౌజ్ కన్నా ఒక్కొక్కసారి పెంచాల్సొస్తే పెంచాలి గానీ, లేదు పెంచే ప్రాబ్లమ్ లేదు, వాళ్ళు పెంచమని చెప్పలేదు, లేదా మనం పెంచాల్సిన అవసరం లేదన్నప్పుడు ఎంతుందో అంతే ఎగ్జాక్ట్‌గా మనం మార్కింగ్ చేసుకోవాలనమాట. ఇది ఫస్ట్ పాయింట్ అండి. లెంత్ కూడా మనం కరెక్ట్‌గా పెట్టుకోవాలి. మనం ఆది బ్లౌజ్ కన్నా మరీ ఎక్కువ లెంత్ పెట్టేసాము అంటే షోల్డర్స్ దగ్గర అది జారే ఛాన్స్ ఉంటదనమాట. ఫస్ట్ ఒకవేళ పెంచాల్సొస్తే ఒక పావించు, హాఫ్ ఇంచ్ అలా పెంచుకుంటాం కదా! అది కాకుండా హ్మ్. అంటే వాళ్ళు సజెషన్ చేయకుండా మనం అస్సలు పెంచొద్దు బ్లౌజ్ హైట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే బ్లౌజ్‌ని సరిగ్గా పెట్టుకోరనమాట. చూడండి కొంచెం క్రాస్‌గా పెట్టేస్తూ ఉంటారు నెక్ ఇలా ఆది బ్లౌజ్‌తో కట్ చేసేటప్పుడు ఇలా కొంచెం సైడ్‌కి అలా పెట్టేస్తూ ఉంటారు. అట్లా అస్సలు పెట్టొద్దు. స్ట్రెయిట్‌గా మీరు ఫోల్డింగ్ అంతా కూడా 1, 2 సార్లు మనం చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మనం ఒకసారి టక్ మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేయకూడదు. ఒకసారి మనం ఇలా ఆది బ్లౌజ్‌తో కొలుచుకోవాలి. సేమ్ టైమ్ టేప్‌తో కూడా కొలుచుకుంటే ఇంకా మంచిదనమాట. మన ఆది బ్లౌజ్‌కి, టేప్‌కి కూడా కొంచెం వేరియేషన్ వస్తది. అది ఎంతవరకు ఎక్కువ తేడా వస్తే మళ్ళీ అది బ్లౌజ్ పోయే ఛాన్స్ ఉంటది కాబట్టి ఒకసారి ఇలా టేప్‌తో కూడా మీరు కొలుచుకుంటూ ఉండండి. ఇలా మీరు వంకరగా పెట్టొద్దు. అది సెకండ్ మిస్టేక్ అనమాట. చాలామంది చేసే సెకండ్ మిస్టేక్. తర్వాత చాలామంది షోల్డర్ మార్కింగ్ చేస్తారు. ఇక్కడ మనకి ఒక్కొక్కళ్ళు ఫుల్ షోల్డర్ పెట్టేస్తూ ఉంటారు. లేదు ఒక్కళ్ళు సైజుని బట్టి పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా! ఆది బ్లౌజ్‌తో మీరు కరెక్ట్‌గా పెట్టుకోండి. మనకి ఎక్కడైతే ఇక్కడ మనకి ఆది బ్లౌజు షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటదో అక్కడ హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా! అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. అది ఒరిజినల్ అన్నట్టుగా. మనము అక్కడికి లైన్ వేసాక తర్వాత ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావించ్ మనం ఎంతైతే హ్యాండ్ దగ్గర కుట్టడానికి తీసుకుంటాం. ఒక్కొక్కళ్ళు పావించ్‌తో కుట్టేస్తుంటారు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు హాఫ్ ఇంచ్ అలా. అలా చూసుకొని మనం అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పావించ్ అలా మార్కింగ్ చేస్తున్నానండి. తర్వాత అక్కడ ఆర్మ్ దగ్గర కూడా చూసుకోవాలనమాట. ఆర్మ్ లూజ్ అలాగే ఆ హైట్ ఆ ఎల్ షేప్ వస్తది కదా! అక్కడ మనకి ఆర్మ్ లూజ్ దగ్గర అది ఎల్ షేప్ కూడా చాలామంది ఎక్కువ తీసేసుకుంటారనమాట. ఇక్కడ మీకు షోల్డర్ ఎక్కువ తీసుకున్నా భుజాలు జారుతాయి. అలాగే ఈ ఆర్మ్ లైన్ ఉంటది కదా! ఎల్ షేప్ అది ఎక్కువ తీసుకున్నా కూడా భుజాలు జారుతాయి. ఇక్కడ చూడండి నేను ఒరిజినల్‌ది కాకుండా ఇంకొక గీత పెట్టాను గదా! అది ఎక్స్‌ట్రా అనమాట. మనం ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మన ఆది బ్లౌజ్‌తో ఒకసారి ఇక్కడ నెక్ కూడా విడ్త్ కూడా తక్కువ తీసుకోవాలి. ఒరిజినల్ కన్నా కొంచెం ఫ్రంట్ గీత వచ్చింది చూసారా? అది మనమైతే నెక్ రౌండ్ తీసుకోవడానికి యూజ్ చేసుకోవాలనమాట. అలా మనము నెక్ కూడా ఒరిజినల్ కాకుండా కొంచెం ముందుకు తీసుకోవాలి. అలా ఒరిజినల్ దగ్గర పెట్టేసుకుంటే మనకి కుట్టాక అది ఇంకా చిన్నదైపోయి నెక్ పర్ఫెక్ట్ ఉండదు. షోల్డర్ దగ్గర అది మొత్తం దాని ప్రెజర్ అంతా పడతదనమాట. అంటే జారిపోవడం, లాగేసినట్టు ఉండడం అలా అవుతుంది. కాబట్టి అదొకటి మిస్టేక్ చేయొద్దు. అలాగే నెక్ డీప్ హెవీ చాలామంది ఎక్కువ డీప్ పెట్టేసుకుంటారు. ఒకవేళ మీకు షోల్డర్ ఎక్కువ జారుతుంది అన్న ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అస్సలు నెక్ డీప్ కొంచెం తగ్గించుకోండి. ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం తగ్గించండి. ఇక్కడ నేను మార్కింగ్ చేసినవి ఎల్ షేప్‌కి అలాగే షోల్డర్‌కి ఇవన్నీ మార్కింగ్ చేస్తున్నాను కదా! ఇవన్నీ ఒకసారి మనము ఆహ్, స్ మార్కింగ్ చేసేసుకుందాం ఫుల్‌గా. ఇక్కడ మనం టేప్‌తో కొలుచుకుంటే ఎంతొచ్చిందంటే 6 మీద 2 గీతలు ఎక్స్‌ట్రా వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే. అంటే ఒక 40 సైజ్ అలా ఉండొచ్చు. ఇక్కడ 6 మీద 2 గీతలు ఎక్స్‌ట్రా వచ్చింది. ఇక్కడ చూడండి మనం ఆది బ్లౌజ్‌తో కొలిచాం కదా! ఒరిజినల్ మీద కాకుండా కొంచెం పైకి ఒక మార్కింగ్ పెట్టాం అది కూడా. ఇప్పుడు ఇవి సరిపోయినాయా లేదో చూస్తున్నాను హైట్. ఇంచుమించుగా అంతొస్తే మనకి పర్ఫెక్టేనండి. ఇక్కడ 6.2 పెట్టాం గదా!
మనకి ఇది కూడా 6.2 అలా రావాలి. అలాగే అంతకన్నా ఎక్కువ రాకూడదు. అలా అని మరీ తక్కువ వద్దు. కొంచెం 6 మీద వచ్చినా పర్లేదు కానీ మరి 5½ అలా వద్దు. ఓకేనా. ఎల్ షేప్ అయితే అలా డ్రా చేసుకున్నాం. అలాగే పైన షోల్డర్‌కి జాయింట్ కోసం కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎక్కువ నెక్ డీప్ పెట్టుకోకండి షోల్డర్ జారుతుంది అంటే. అలాగే షోల్డర్ కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే నెక్ విడ్త్ కూడా తక్కువ పెట్టుకోండి. మనం కుట్టాక మనకు కావాల్సిన విడ్త్ వచ్చేస్తదనమాట. ఇలా నెక్ బ్రాడ్ అవ్వాలి అనుకుంటే కనుక అలా బయట నుంచి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అలా నెక్ రౌండ్ తీసుకోండి. అప్పుడు మనకి నెక్ రౌండ్ బావుంటదనమాట. మీకు బ్రాడ్ అక్కడ పెరుగుతది కాబట్టి డీప్ అయితే ఎక్కువ పెంచొద్దు. ఈ మిస్టేక్స్ అన్నీ కూడా చూసుకోండి. ఒకవేళ మీకు ఇంత బావుంది, అంతా బావుంది. మనకి కానీ అయినా కానీ మార్కింగ్ షోల్డర్స్ జారినాయి అంటే మీరు చేసే మిస్టేక్స్ ఇంకా ఉంటాయండి. మనం ఇంకా కొన్ని సెట్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా నేను తీసేసుకుంటున్నానండి. జస్ట్ 1½ తీసేసుకుని ఇదంతా మీకు ఇందులో బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా మీకు ఈజీగా అర్థమవుతది. ఈ విధంగా మీరు ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇలా ఆది బ్లౌజ్‌తో మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి బేసిక్ ఫస్ట్ బ్యాక్ వస్తే మనకి ఫ్రంట్ ఆటోమేటిక్‌గా ఫ్రంట్ కూడా ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. ఇక్కడ డాట్స్ పెట్టాం కదా! ఎక్కడ కూడా మీరు పెట్టుకున్న ఖర్చులు మర్చిపోవద్దు. ఒరిజినల్ అయితే కట్ చేయకుండా ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా! అవి మాత్రమే కట్ చేసుకోండి. మీరు పొరపాటున ఒరిజినల్స్ కట్ చేసేసారు అంటే ఏమవుతది షోల్డర్స్ తగ్గిపోవడం, లేదా భుజాలు తగ్గిపోవడం, నెక్ తగ్గిపోవడం ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది కాబట్టి ఇవన్నీ చూసుకోండి. అలాగే బ్యాక్ డాట్స్ ఇలా షోల్డర్ మధ్యలో సెంటర్‌లో వచ్చేలా చూసుకొని ఇక్కడ మీరు చాలామంది ఏం చేస్తారంటే షోల్డర్స్ రఫ్‌గా వేసేస్తూ ఉంటారు. క్రింద డాట్స్ అలా రఫ్‌గా కాకుండా ఇలా షోల్డర్ సెంటర్ చూసుకొని వేసుకోండి. అలాగే విడ్త్ కూడా చెప్తాను దీనికోసం. ఇది కరెక్ట్‌గా మనకి డాట్ సెంటర్ నుంచి అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అటు హాఫ్, ఇటు హాఫ్ మార్క్ చేశాక హైట్ వచ్చేసి 4.5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు మిడిల్ హైట్ వచ్చేసి డాట్ యొక్క హైట్ 4.5 వరకు పెట్టుకోండి. ఈ విధంగా 4.5 పెట్టి మీరు క్రాస్‌గా స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్‌గా 1 ఇంచ్ పెట్టుకున్నారు అంటే నెక్ కూడా మనకి బ్యాక్ సైడ్ బ్లౌజ్ కూడా ఎత్తినట్టుగా ఉండకుండా ఫినిషింగ్ అది బావుంటదండి. ఇదొక టిప్. నెక్స్ట్ వచ్చేసి అంతా కటింగ్ అయ్యాక బ్యాక్ సైడ్ ఒక టిప్ చెప్తాను మీకు. మనకి భుజాలు జారుతున్నాయి అన్న ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇలా కొంచెం క్రాస్ తీసుకోండి. చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసి క్రాస్‌గా ఇలా నెక్ వైపుకు రండి. ఒక పావించి ఉండి ఇలా నెక్ దగ్గర పావించి పోవాలన్నమాట. అది మనం పావించి కట్ చేసుకుంటూ ఇలా ఆర్మ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా లైట్‌గా క్రాస్ తీసుకోండి. ఇలా క్రాస్ కట్ చేయడం వల్ల ఏంటి అంటే భుజాలు అనేవి జారవు. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.